రాజకీయాల్లో ఎవరి సత్తా ఏంటో కొలబద్దతో కొలిచి చెప్పలేం. దానికంటూ ఒక కొలమానం ఉండదు. వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉన్నారో చెన్నమనేని రమేష్, సీఎం రమేష్ అంటారు. ఆయన గురించే ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన తలుచుకుంటే కేవలం 2 గంటల్లో ఏ పార్టీకి సంబంధించిన ఎంపీనైనా బీజేపీలో, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా బీజేపీలో చేర్చగలను అనేది. అంటే ఇక్కడ కీలకమైన అంశం 2 గంటల్లో ఆయన రాజకీయాలు మార్చేస్తారు ఆయన తలుచుకుంటే. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది? టీఎంసీకి సంబంధించిన ఎంపీల విషయంలో ఎప్పుడైతే టీఎంసీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరారో, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, దాని వెనక సీఎం రమేష్ హస్తం ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు తనతో స్నేహంగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. తన కుమారుడు పెళ్లికి వచ్చారు. కాకపోతే నేను తలుచుకుంటే ఎవరినైనా మార్చగలను అనేది. అంటే కాకపోతే దీంట్లో మాత్రం ఆయన ప్రమేయం లేదు అనేది ఇక్కడ ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అంటే ఇలాగా ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీకి సంబంధించి ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించి ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవాలి అంటే ఇలా పలుకుబడి ఉన్న నాయకులు, లేదంటే బీజేపీలో సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఇంకా ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారు, అలాంటి వాళ్ళని ఉపయోగించి వాళ్ళని ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి ఈ పని చేస్తుందా? ఇక్కడ ఇలా చేసిందని అయితే ఇక్కడ చెప్పట్లా, ఇలా జరిగిందని అయితే ఇక్కడ చెప్పట్లా. ఆయన కూడా నా వల్లే టీఎంసీ ఎంపీలు వచ్చేసారు బీజేపీలకు చెప్పట్లే. కానీ తను తలుచుకుంటే చేస్తాను అంటున్నారు. అంటే ఖచ్చితంగా 2 గంటలు చాలు నాకు ఏ ఎంపీతో అయినా మాట్లాడడానికి అనేది. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతాయి. ఇది భారతీయ జనతా పార్టీకి మంచా చెడుక? ఒకవేళ నిజంగా సీఎం రమేష్ కనుక అలా చేసుండుంటే గతంలో ఏ రాష్ట్రంలో ఎంపీలైనా, ఇక్కడ రాష్ట్రంలో ఎంపీలైనా ఆయన మాట్లాడి సెట్ చేస్తున్నారా? వేరే వాళ్ళు మాట్లాడి అలా సెట్ చేస్తారా? రాజకీయాల్లో ఇలాంటివి నడుస్తాయని సగటు మానవుడు అనుకుంటాడు. సాధారణ ప్రజలు ఇదే చర్చించుకుంటారు. ఓహో, ఇంత సింపుల్గా మనం ఓట్లు వేసే నాయకులు ఒకవేళ రేపొద్దున ఈ పార్టీలో ఉంటారో లేదో నమ్మకం లేదు, ఇలాంటి వాళ్ళు మాట్లాడితే వెళ్ళిపోతారు. అది ఏ రకమైన ప్రలోభానికి గురై వెళ్తారనేది చెప్పలేం. డబ్బుకే వెళ్తారా, అధికారం కోసం వెళ్తారా, పదవి కోసం వెళ్తారా, అధికార పార్టీ అండదండల కోసం వెళ్తారా చెప్పలేం. కానీ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి నాయకులు వీళ్ళు ఇస్తున్న ఛాలెంజ్ కానీ, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ ఇందుకు నిదర్శనం అనేది. మరి ఇది బీజేపీకి మంచా చెడా అనేది ఆలోచించుకోవాలి.